హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఈరోజు గిరిజా కళ్యాణం అనే నవలలో నుంచి 3వ భాగాన్ని వినేద్దామండి. అమ్మవారి గుడిలో రోజు కంటే ఆ వేళ రద్దీ ఎక్కువగా ఉంది. గిరిజ ఇస్త్రీ చీర కట్టుకుని జడలో పూలు పెట్టుకుని ముస్తాబైంది. రవిని వెంటబెట్టుకుని రిక్షాలో గుడికి వచ్చింది. మిలమిలలాడే పట్టుచీరతో, దగదగలాడే నగలతో, నవనవలాడే మల్లెపూల దండలతో దేవీమూర్తి ప్రకాశవంతంగా ఉంది. పూజారి కొబ్బరికాయ కొట్టి హారతిస్తుంటే గిరిజ కళ్ళు మూసుకుని శ్రద్ధగా నమస్కరించింది. గిరిజ ముందు నిలబడిన రవి కూడా చేతులు జోడించి దండం పెట్టాడు. గిరిజ మనసులో అనుకుంది, తల్లి జగజ్జనని, జరగబోయే ఆపరేషన్ సక్సెస్ అయ్యేటట్టు చూడు. రవి ఆపరేషన్ గురించి నా దిగులు దూరం చేసిన ఆ దయామూర్తిని నిండుగా 100 సకల సౌఖ్యాలతో అష్టైశ్వర్యాలతో బ్రతికేటట్టు ఆశీర్వదించు. పూజారి గంట గణగణలాడించి హారతి చూపించి గిరిజ వాళ్ళు నిలబడిన చోటుకి తెచ్చాడు. గిరిజ చిల్లర తీసి తను వేసి తమ్ముడి చేత వేయించింది. హారతిని భక్తిగా కళ్ళకి అద్దుకుంది. పూజ కాగానే ఇద్దరూ వచ్చి మండపం మరుగు మీద కూర్చున్నారు. దేవాలయంలో గంటల మోత ఆవరణ అంతా ప్రతిధ్వనిస్తోంది. జనం చాలామంది వచ్చి వెళుతున్నారు. రవి ఆసక్తిగా అడిగాడు, అక్క, ఏమని దండం పెట్టుకున్నావు? ఇంకేమని పెట్టుకుంటాను, ఆపరేషన్ సక్సెస్ చేయమని. అంతేనా? మనకి సాయం చేసిన ఆ చంద్రశేఖర్ని కూడా చల్లగా చూడమని. నువ్వేమని కోరుకున్నావురా? చెప్పనా? మా గిరిజక్క ఎప్పుడూ దిగులనేది లేకుండా సంతోషంగా ఉండాలని, మంచి భర్త రావాలని. గిరిజ నవ్వి తమ్ముడి తల మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంది. అక్క, ఆ డబ్బు వచ్చిన తర్వాత నువ్వు చాలా సంతోషంగా ఉన్నావు కదూ? కాదట్రా మరి, లేకపోతే నీకు ఆపరేషన్ ఎలా అవుతుంది? ఆయనకు కనిపిస్తే ఏం చేస్తావక్క? ఏం చేస్తానా? గిరిజ ఒక క్షణం ఆలోచించి, కనిపించాలే గాని నాకెంత సంతోషంగా ఉంటుందో. గవాలన వంగి పాదాలకు నమస్కరిస్తాను. మీ రుణం జన్మలో తీర్చుకోలేనండి అంటాను. నువ్వు కృతజ్ఞతగా రాసిన ఉత్తరం ఆయనకి అందిందో లేదో? అందుతుందని నాకేం నమ్మకం లేదు రవి. ఆలోచించిన కొద్దీ ఆయనంటే నాకు గౌరవం ఎక్కువ అవుతుంది. ఆయన మనకి సాయం చేశాడే గాని కనీసం కృతజ్ఞత కోసం కూడా చూడలేదు. అడ్రస్ కూడా ఇవ్వలేదు. నేనెక్కడ ఉత్తరం రాస్తానో అని కాబోలు. మనం హైదరాబాద్లో ఎన్నాళ్ళు ఉండాలక్క? డాక్టర్లు వెళ్ళిపోమ్మనే వరకు. ఎక్కడ ఉంటాం? చెప్పానుగా, మధుమూర్తి చుట్టాలింట్లో. కొత్త చోటు, వాళ్ళు ఏమనుకుంటారో. రవి, అలాంటి సంశయాలు పెట్టుకునే పరిస్థితి కాదు మనది. ఎలా ఉన్నా సర్దుకుపోవాలి. నువ్వు అసలు హాస్పిటల్లోనే ఉంటావు. నేను నీకు తోడుగా ఎక్కువగా అక్కడే ఉంటాను. అయినా మనతో మధు వస్తాడుగా, మనకెందుకు భయం అంది. రేపేగా మన ప్రయాణం? అవును, మధు టికెట్లు తెచ్చాడుగా. రేపు ఈ పాటికి ప్రయాణం హడావిడిలో ఉంటాం. ఒకసారి ఆ గుడి దీపాలు, వచ్చిపోయే జనం రద్దీ కళ్ళారా చూస్తున్నట్లు చూశాడు. నేను మళ్ళీ తిరిగి వస్తానా అక్క? ఇవన్నీ మళ్ళీ చూస్తానా? నాకైతే ఇదే ఆఖరేమో అనిపిస్తుంది. గిరిజ చప్పున తమ్ముడి తలను పట్టి లాగి గుండెలకు గట్టిగా అదుముకుంది. చిచి, ఏమిట్రా మాటలు? మనం ఎందుకు తిరిగి రాము? తప్పక తిరిగి వస్తాం. నాకు బాగా ధైర్యం ఉంది అంటుండగానే గిరిజ కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి. పైపైకి వాడికి ధైర్యం చెబుతుందే గాని ఆ మాట గుర్తొచ్చినప్పుడల్లా గిరిజ గుండెలు గజగజలాడుతూనే ఉన్నాయి. ఇద్దరూ రిక్షా ఎక్కి ఇంటికి వచ్చారు. గిరిజ రవికి అన్నం పెట్టింది. రేపే ప్రయాణం. ఇంకా బట్టలు ఇస్త్రీ చేసుకోవాలి, ఇల్లు సర్దాలి, ఎన్నో పనులున్నాయి. రాత్రి పొద్దుపోయింది. గిరిజ పనంతా ముగించుకుని వచ్చేసరికి రవి నిద్రపోయాడు. మంచం మీద పడుకోబోతున్న గిరిజ ఒక క్షణం ఆగింది. నిద్రపోతున్న తమ్ముడిని తదేకంగా చూసింది. తర్వాత అల్మారాలో ఉన్న పూజా కుంకుమ తీసి వేలితో తన కనుబొమ్మల మధ్య పెట్టుకుంది. మరి కాస్త తెచ్చి నిద్రపోతున్న రవిని దుటున పెట్టింది. అల్మారా తలుపులు మూయబోతుండగా మళ్ళీ ఆగింది. కుంకుమ వేళ్లతో పట్టుకుని పెట్టె దగ్గరకు వెళ్ళింది. ఎడం చేత్తో అది తెరిచి అడుగున ఉన్న ఉత్తరం తీసింది. దాన్ని మరోసారి చదివి ఉత్తరం చివరిలో చంద్రశేఖర్ అని సంతకం ఉన్న చోట బొట్టు పెట్టింది. తర్వాత ఉత్తరం ఆ కుంకుమతో మడిచిపెట్టేసింది. గిరిజకి ఎందుకోగాని ఆ ఉత్తరం ప్రాణాధికంగా అయింది. మర్నాడు గిరిజ వంట చేస్తోంది. మధుమూర్తి, గిరిజ, గుడ్ న్యూస్ అన్నాడు. ఏమిటది? ఇటు చూడు, కాగితం చూపించాడు. అతనికి ఏలూరులో ఉద్యోగం వచ్చింది. 24 గంటల లోపు వచ్చి జాయిన్ అవ్వమని ఆర్డర్. అది. కంగ్రాచులేషన్స్, ఎంత శుభవార్త. ఉండు, ఇప్పుడే వస్తాను. గిరిజ లోపలికి పరిగెత్తి డబ్బాలో పంచదార గుప్పిటితో తెచ్చి అతని నోట్లో పోసింది. మీ అమ్మకి చెప్పావా అంది. ఊహు, ఇక్కడ హెడ్ ఆఫీస్లో ఇప్పుడే ఆర్డర్ తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్ళలేదు. మొదట నీ దగ్గరికే పరిగెత్తుకు వచ్చాను. గిరిజ ముఖంలో హఠాత్తుగా ఆనందం ఎగిరిపోయింది. భయాందోళనలు కమ్ముకున్నాయి. రేపు వెళ్ళి జాయిన్ అవ్వాలా?
అవును, ఈ రాత్రి బస్సుకి బయలుదేరతాను. మధు, మన ఊరి ప్రయాణం మర్చిపోయావా? నువ్వు నాతో వస్తున్నావుగా. అతని ముఖం క్షణం సేపు ఆనందం తుడిచేసినట్టు అయింది. అవును గిరిజ, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఈ ఉద్యోగమేమో ఇప్పుడే వచ్చింది, వెళ్ళకపోతే పోతుంది. ఏం చేయమంటావు చెప్పు. నన్ను నీతో రమ్మని అంటే నేను వచ్చేస్తాను. కానీ ఉద్యోగం మంచిది, వెళ్ళకపోతే పోతుందేమో. నా సందేహం కూడా అదే. నీవు హైదరాబాద్ వెళ్ళడానికి భయమేమీ లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. నీకు ఏ సహాయం కావాలన్నా చేస్తారు. నువ్వు భయపడనవసరం లేదు. నేను ఈ రాత్రికి వెళ్ళిపోయి రేపు ఉద్యోగంలో జాయిన్ అయ్యి 2 రోజులు చేసి సెలవు పెట్టి వచ్చేస్తాను. సరేనా? సరే, నువ్వు మనస్ఫూర్తిగా వెళ్ళమంటేనే వెళ్తాను. వెళ్ళు మధు. నిజంగానే చెబుతున్నావా? గిరిజ తల ఊపింది. మధు, గిరిజ హైదరాబాద్లో రైలు దిగగానే మలక్పేటలో ఉన్న తన బంధువుల ఇంటికి ఎలా వెళ్లాలో వివరంగా రాసి ఇచ్చాడు. నేను ఇప్పుడే వాళ్ళకి టెలిగ్రామ్ ఇస్తాను అన్నాడు. మధుమూర్తి వెళ్ళిపోయాడు. అసలే ఆందోళనగా ఉన్న గిరిజకి మనసు మరింత వేదనగా తయారైంది. ఆపరేషన్ గురించే భయంగా ఉంది. మధు తన వెంట ఉంటే కాస్త నిశ్చింత. ఆ ఉద్యోగం కూడా ఇప్పుడే రావాలా? గిరిజ నిట్టూర్చింది. కానీ నిండా మునిగిన వాళ్ళకి చలేముంది? ఈ పరిస్థితిని తను ఒంటరిగా ధైర్యంగా ఎదుర్కోవడానికి నిశ్చయించుకుంది. అసలు ఆపరేషన్ మొదట రాయవెల్లూరులోనే చేయిద్దామని అనుకున్నారు. కానీ ఇక్కడ డాక్టర్కి హైదరాబాద్లో తెలిసిన డాక్టర్ ఒక స్నేహితుడు ఉండడంతో హైదరాబాద్ అని మార్చుకున్నారు. బొంబాయి నుండి హార్ట్ స్పెషలిస్ట్ వస్తాడట. ఈ టైంకి రవి అక్కడ ఉండే ఏర్పాటు చేశారు. హైదరాబాద్లో మధుమూర్తి బంధువులు కూడా ఉన్నారు. కొత్త చోట ఇబ్బంది లేకుండా సులభంగా ఉంటుందని భావించారు. ఆఖరి నిమిషంలో మధుమూర్తి ప్రయాణం ఇలా అయింది. పరీక్షలంటూ ప్రారంభమైతే అవి ఊపిరాడకుండా అడుగడుక్కి ఎదురవుతాయి. మనిషి సహనానికి నిర్దయగా బాధిస్తాయి అనుకుంది గిరిజ. రాత్రి అయింది. విజయవాడ రైల్వే స్టేషన్ ఎప్పటిలాగానే చాలా రద్దీగా ఉంది. ప్లాట్ఫారం మీద ప్రయాణికులు సామాను పట్టుకుని లింక్ ఎక్స్ప్రెస్ కోసం వేచి చూస్తున్నారు. ప్లాట్ఫారం అంతా తోపుడు బళ్లతో, టీ బళ్లతో, వేరుశనగకాయలు, బిస్కెట్లు అమ్మేవారితో గందరగోళంగా ఉంది. ఒక క్షణం అక్కడ నిలబడి చూస్తే మనిషి జీవితానికి ఆ ప్లాట్ఫారానికి ఎంతో సంబంధం ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్లాట్ఫారం మీద ఎవరెవరో అపరిచితులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. కానీ ప్రయాణికులు మాత్రం ఎవరికి వారు ఒంటరిగా, ఎవరికీ సంబంధం లేనట్టుగా నిలబడి చూస్తుంటారు. నిజ జీవితంలో కూడా అంతే. ఎంతోమంది బంధువులు, మిత్రులు, పరిచయస్తులు అనేక మంది ఉంటారు. కానీ ఎంతమంది ఉన్నా మనిషి తాను ఒంటరివాడే. ఆ ప్లాట్ఫారం మీద ఉన్న రద్దీని గమనిస్తూ గిరిజ, రవి ట్రంకు పెట్టె మీద కూర్చుని ఉన్నారు. జనాన్ని పరిశీలిస్తున్న గిరిజ తమ్ముడి తల మీద చేయి వేస్తూ అడిగింది. ఏరా, అలసటగా ఉందా? నా ఒడిలో తలపెట్టుకుని పడుకుంటావా? అవసరం లేదు. ఇంతలో అక్కడికి ఒక ఆయన వచ్చాడు. ఆయన శరీరపు రంగు దబ్బపండు ఛాయలో ఉంది. భారీగా ఉన్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి బట్టలు, వేసుకున్న ఖరీదైన డైమండ్ ఉంగరం, వాచి ఆయన శ్రీమంతుడని ఇట్టే తెలియజేస్తున్నాయి. ఆయన జుట్టు వెండి మబ్బుల్లా తెల్లగా నెరిసిన చక్కటి క్రాఫ్ ఉంది. ఆయన చేతిలో బ్రీఫ్ కేస్ మినహా ఇంకే సామాను లేదు. గిరిజ వాళ్ళు కూర్చున్న చోటుకి దగ్గరలోనే ఒక సిమెంట్ బెంచి ఉంది. అంత క్రితం దాని మీద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న కుర్రాళ్ళు ఛాయ్ తాగుదాం చలో అంటూ లేచిపోయారు. ఆయన వచ్చి బ్రీఫ్ కేస్ పక్కన పెట్టుకుని ఆ బెంచ్ మీద కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని వెనక్కి ఆనుకుని కూర్చుని ఉన్న ఆయన కూడా వచ్చిపోయే జనాన్ని చూస్తున్నాడు. కుడిపాదం అలవోకగా ఆడిస్తుంటే నల్లటి మెత్తటి చెప్పు లైట్ వెలుతురులో మెరుస్తూ ఆయన తెల్లటి పాదాన్ని మరింత తెల్లగా చూపిస్తోంది. గిరిజ వైపు, రవి వైపు యథాలాపంగా చూశారాయన. బయట కొంగుని జడ కింద నుంచి భుజం మీదుగా ముందుకి లాక్కొని పొందికగా కూర్చొని ఉంది గిరిజ. చెవులకి ఏమీ లేవు. చేతులకి ఆకుపచ్చటి మట్టిగాజులున్నాయి. కట్టుకున్న చీర సామాన్యమైనదైనా ఆ కట్టుకోవడంలోనే దానికి లేని అందం వచ్చింది. కొంతమంది ఆడపిల్లల్ని చూస్తే వారిలో ఉన్న ఆరోగ్యమే వారికి 1000 ఆభరణాల అలంకరణ అనిపిస్తుంది. చెవుల మీదకి వదులుగా జారిన జుట్టు చెంపల నునుపుని, బిగువుని రెట్టింపు చేసి చూపిస్తోంది. ముఖాన గుండ్రని బొట్టులో చామన ఛాయగా అతి నిరాడంబరంగా ఉన్న ఆ అమ్మాయి పక్కన కూర్చున్న ఆ కుర్రాడిలో ఆ అమ్మాయి పోలికలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బహుశా అక్కా తమ్ముడు అయి ఉంటారు. లింక్ ఎక్స్ప్రెస్ 5 నిమిషాల్లో ప్లాట్ఫారం మీదకి రాబోతున్నట్టుగా మైక్లో తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో అనౌన్స్మెంట్ వినిపించింది. పిల్లాజల్లలతో తట్టాబుట్టా సామాను ఉన్నవాళ్లు హడావిడిగా లేచారు. కూలీలు పెట్టెలు, బెడ్డింగులు నెత్తిన పెట్టుకుని సిద్ధంగా ఉన్నారు. ఇంతలో రైలు వచ్చి ఆగింది. ప్లాట్ఫారం అంతా ఒక్కసారిగా జనసమర్థంతో కిటకిటలాడిపోయింది. ప్రయాణికులు సీట్ల కోసం పరిగెత్తుతున్నారు. వెంట వచ్చిన వాళ్ళు అప్పగింతలు చెబుతున్నారు. రవి, నువ్విక్కడ కూర్చో, నేను వెళ్ళి మన సీట్లు ఏ పెట్టెలో ఉన్నాయో వెతికి వస్తాను అంది గిరిజ. రవి తల ఊపాడు. గిరిజ వెళ్ళింది.
సీట్లు రిజర్వేషన్ పేరుతో ఏ పెట్లో ఉన్నాయో వెతుక్కోవాలి. చెంప టైం అయిపోతుంది. గిరిజ పేరు గల వాళ్ళు 4 ఉన్నారు. 2 ఇంటి పేర్లు లేవు. ఒకచోట మిసెస్ గిరిజ, మిస్టర్ రావ్ అని ఉంది. గిరిజకి మతిపోయింది. టీసీని వెతికి పట్టుకుని అతన్ని అడిగింది. అతను అన్ని పేర్లు చెక్ చేసి అది పొరపాటున పడింది మిస్ గిరిజ, మాస్టర్ రవి అని ఉండడానికి అదే విధంగా ఉందని గిరిజ ఎక్కాల్సిన బోగి చూపించాడు. థ్యాంక్ యూ టీసీకి చెప్పి తమ్ముడి కోసం వెళ్ళింది. రవి ప్లాట్ఫారానికి ఆ చివర ఉన్నాడు. రైలు కదలడానికి సిద్ధంగా ఉంది. గిరిజ నడకమాని పరిగెత్తింది. గిరిజ వెళ్ళేసరికి రవి ట్రంక్ పెట్టె మీద లేడు. పక్కన సిమెంట్ బెంచ్ మీద కూర్చుని ఉన్న ఆయన దగ్గర ఉన్నాడు. ఆయన రవి చేయి పట్టుకుని ముందుకు ఒరిగి ఉన్నాడు. ఒక చేత్తో ఛాతీ మీద గట్టిగా పట్టుకున్నాడు. ఏమిటి, ఏమైంది? గిరిజ అడిగింది. ఈయనకి ఏదో బాధగా ఉన్నట్టుంది, నన్ను పిలిచారక్క అన్నాడు రవి. బాబుగారు, గిరిజ పిలిచింది. ఆయన లేచి వెనక్కి ఆనుకుపోయి సాధ్యం కాక పక్కకు ఒరిగారు. ఒంటి నిండా చెమటలు పట్టి ఉన్నాయి. ఆయన కళ్ళెత్తి చూశాడు గాని చూపు నిలకడగా లేదు. డాక్టర్, డాక్టర్, డాక్టర్ ఆయన పెదవులు అస్పష్టంగా పలికాయి. ఎవరినైనా పిలుద్దాం రవి. గిరిజ వెనక్కు తిరిగి గబగబా వెళుతున్న వాళ్లను పిలిచింది. కానీ ట్రైన్ బయలుదేరబోతోంది. దాన్ని అందుకునే హడావిడిలో ఉన్న ఎవ్వరూ గిరిజ పిలుపుల్ని పట్టించుకోలేదు. గిరిజ దూరంగా ఉన్న పుస్తకాల షాప్ దగ్గరికి పరిగెత్తింది. మొదట ఎవరితోనూ పోట్లాడుతూ చిరాకుగా ఉన్న అతను గిరిజ మాట వినిపించుకోలేదు. గిరిజ 2-3 సార్లు చెప్పి బ్రతిమలాడగా వచ్చాడు. గిరిజ వెంట పెట్టుకుని వచ్చిన అతను ఆయన్ని చూశాడు. వెంటనే బయటికి పరిగెత్తి టీసీని తీసుకొచ్చాడు. అతను డాక్టర్కి ఫోన్ చేయడానికి గబగబా వెళ్ళాడు. ఆయన గిరిజ చేతిని గట్టిగా పట్టుకుని వదల్లేదు. పాపం వెంట ఎవరూ లేరు కూడా అన్నాడు రవి సానుభూతిగా. మనం చేయగలిగిన సాయం చేద్దాం రవి అంది గిరిజ. టీసీ డాక్టర్కి ఫోన్ చేశానని ఆయన వస్తున్నారని చెప్పి 2 రైల్వే కూలీలను పిలిచి వాళ్ల సాయంతో ఆయనను వెయిటింగ్ రూమ్లోకి చేర్చి పక్క మీద పడుకోబెట్టారు. ఆయన గిరిజ వదల్లేదు. గిరిజ విదిలించింది. విడిపించుకోనూ లేదు. డాక్టర్ వచ్చాడు. ఆయన పరీక్ష చేస్తున్నాడు. కిటికీలో నుంచి చూస్తున్న రవి అరిచాడు. అక్క, ట్రైన్ వెళ్ళిపోతుంది. గిరిజ కిటికీ దగ్గరకు పరిగెత్తుకు వచ్చింది. ట్రైన్ విజిల్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉంది. గిరిజ నిశ్చేష్టురాలైనట్టు చూస్తూ నిలబడిపోయింది. ఇప్పుడెలా అన్నాడు రవి ఆదుర్దాగా చూస్తూ. ఇంకో ట్రైన్కి వెళ్ళాలి అంతే, ఇంకేం చేస్తాం? నూతిలో నుంచి మాట్లాడుతున్నంత నీరసంగా అంది గిరిజ. డాక్టర్, ఈ ముసలాయన మీకేమవుతాడని అడిగారు. గిరిజ క్లుప్తంగా తను ఆయన అపరిచితులమని బాధతో గిలగిల్లాడుతుంటే సాయం చేసిన సంగతి చెప్పింది. డాక్టర్ అన్నాడు, మీ ట్రైన్ ఎలాగో వెళ్ళిపోయిందిగా, మళ్ళీ ట్రైన్ దొరకడానికి చాలా టైం ఉంది. మీరు కాస్త ఇన్ని చూస్తూ ఉండండి అన్నాడు. గిరిజకి హఠాత్తుగా తన పెట్టె సంగతి గుర్తుకు వచ్చింది. రవి, వెళ్ళి పెట్టె తీసుకువస్తానుండు అంది. గిరిజ ప్లాట్ఫారం మీదకి వచ్చింది. అక్కడ అంతకుముందు కిటకిటలాడిన జనం వెల్లో తీసేసింది. అంతటా ఖాళీగా నిశ్శబ్దంగా ఉంది. సందడే లేదు. కూలీలు కూడా లేరు. గిరిజ రవి తాను కూర్చున్న చోటు చూసింది. పెట్టె ఎక్కడా లేదు. ఆ సందడిలో రవి తను ఆ పెట్టెను మర్చిపోయారు. గిరిజ పెట్టె గురించి టీసీకి రిపోర్ట్ ఇచ్చింది. అట్లా వదిలి వెళ్ళడం మీదే తప్పు. ట్రైన్ వచ్చినా వెళ్ళినా మహాసముద్ర కెరటంలా జనం ఉంటారు. ఎవరిని పట్టుకుంటాం? అయినా ప్రయత్నిస్తాంలేండి అన్నాడు. గిరిజ లంకణాల మనిషిలా నీరసంగా వెయిటింగ్ రూమ్లోకి తిరిగి వచ్చింది. పెట్టేది అక్క? కనిపించలేదురా. గిరిజ కళ్ళ నిండా నీళ్లు తిరిగాయి. పోయిందా? గిరిజ తల ఊపింది. అందులో తన బట్టలు, రవి బట్టలు సమస్తం ఉన్నాయి. ఇంకా నయం, డబ్బు, డాక్టర్ సర్టిఫికెట్స్ తన బ్యాగ్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. బ్యాగ్ని గుండెలు కదుముకుంటూ అనుకుంది. ఇదేమిటక్కా ఇలా అయింది? రవి దిగులుగా చూస్తూ అన్నాడు. గిరిజ తమ్ముడి వైపు చూసింది. రవికి ఇదేదో అపశకునంలా అనిపిస్తున్నట్టుంది. గిరిజ చప్పున తమ్ముడిని దగ్గరికి తీసుకుంది. తెచ్చిపెట్టుకున్న నవ్వుతో హుషారుగా అంది. రవి, ఇలా అయినందుకు నాకు బాధ ఉందనుకుంటున్నావా? ఏం లేదు, రవ్వంత కూడా లేదు. ఎందుకో తెలుసా? ఏది వచ్చినా మన మంచికే అంటారు. రవి మాట్లాడలేదు. అతను అక్క గురించే ఆలోచిస్తున్నాడు. అసలు ఉన్నవే 4 చీరలు. ఈ డబ్బు దాచడం యావలో పడి గిరిజ సరిగ్గా బట్టలు కొనుక్కోవడం కూడా మానేసింది. ఇప్పుడు అవి కూడా పోయాయి. భగవంతుడు ఎందుకు ఇలా బాధ పెడుతున్నాడు? 1 గంట తర్వాత డాక్టర్ మళ్ళీ వచ్చాడు. పరీక్ష చేశాడు. ఆయనకి మెలకువ వచ్చింది. తనని రాజగోపాలరావుగా పరిచయం చేసుకున్నారు. డాక్టర్ గారు ఆయన సుస్థి గురించి మాట్లాడారు. దూరంగా నిలబడిన గిరిజను చూపిస్తూ, ఈ అమ్మాయి మీ ప్రాణాలను రక్షించింది. సమయస్ఫూర్తితో త్వరగా డాక్టర్ సాయం అందేలా చేసింది. పాపం వాళ్ళ రైలు తప్పిపోయింది. పెట్టె కూడా పోయింది అన్నాడు. మందులు రాసి ఇస్తూ, ఇప్పటికీ వాడండి. మీకు వచ్చింది చాలా మైల్డ్ హార్ట్ అటాక్. మీ వెంటనే ఎవరూ లేనట్టున్నారు. మీకు సెడేటివ్ ఇస్తాను. మీరు గోదావరి ఎక్స్ప్రెస్లో కానీ, మెడ్రాస్ హైదరాబాద్ ఎక్స్ప్రెస్లో కానీ వెళ్ళిపోవచ్చు.
చూడమ్మా, ఈయనకి ఈ మందు మళ్ళీ అరగంట తర్వాత ఇవ్వు అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. ఆయనకి నిద్ర పట్టేసింది. కొద్దిసేపటి తర్వాత మెలకువ వచ్చింది. గిరిజ మందు తెచ్చి ఇచ్చింది. ఆయన వేసుకున్నారు. బాబుగారు, మందుల తేగ మిగిలిన చిల్లర ఇదిగో అంటూ అందించింది. ఆయన తదేకంగా అమ్మాయినే చూస్తున్నారు. నీ పేరేమిటమ్మా? నూతులోంచి మాట్లాడుతున్నంత నీరసంగా అడిగారు. గిరిజ. మీది ఏ ఊరు? ఈ ఊరేనండి. ఆ అబ్బాయి ఎవరు? నా తమ్ముడు, పేరు రవి. ఏ ఊరు వెళ్తున్నారు? హైదరాబాదు. అలాగా, మాది కూడా ఆ ఊరే. నేను హైదరాబాదే వెళ్తున్నాను. మీకు అక్కడ ఎవరైనా బంధువులు ఉన్నారా? గిరిజ క్లుప్తంగా తమ్ముడు సుస్థి గురించి చెప్పింది. ఆయన రవి వంక చూశారు. అయ్యో పాపం, అలాగా అన్నారు. నా మూలంగా మీ రైలు తప్పిపోయిందని డాక్టర్ చెప్పాడు. దిగులు పడకు, మీరు వేరే రైలులో వెళ్లే ఏర్పాటు నేను చేస్తాను. గిరిజ కృతజ్ఞతగా చూసింది. ఆయన కబురు చేయగా టీసీ ఒక ఆయన వచ్చారు. గోదావరి ఎక్స్ప్రెస్లో మాకు 3 టికెట్లు దొరికేటట్లు కాస్త చూడండి అని చెప్పారు. టీసీ టికెట్లు తెచ్చి ఇచ్చాడు. డాక్టర్ వచ్చి రాజగోపాలరావు గారికి ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆయన నిద్రపోయారు. కాస్త మీరు చూస్తూ ఉండండి అంటూ ఆయన బాధ్యత గిరిజకి అప్పగించారు. ఈ ప్రపంచంలో ఒకరు అనుకోకుండా వదిలేసినా మరొకరు సాయం చేస్తారు అన్నట్లుగా గిరిజని రవిని లింక్ ఎక్స్ప్రెస్ వదిలేసి వెళ్ళిపోయిన కొన్ని గంటల అనంతరం గోదావరి ఎక్స్ప్రెస్ వాళ్లతో పాటు రాజగోపాలరావుని తీసుకుని బయలుదేరింది. రాజగోపాలరావు గారు డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ మూలంగా రైలు బయలుదేరిన పావుగంటకే నిద్రపోయారు. గిరిజ ఆయనకు ఎదురుగా ఉన్న బెర్త్ మీద కూర్చుని ఉంది. రవి గిరిజ ఒళ్ళో తలపెట్టుకుని పడుకున్నాడు. రైలు వేగంగా వెళుతోంది. గిరిజ వెనక్కి తల ఆనించి కూర్చుంది. గిరిజ బడిలో నిద్రపోతున్న రవి ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తోంది. గిరిజ తమ్ముడి చెక్కిళ్లను నిమిరింది. ఎదురుగా రాజగోపాలరావు గారు నిద్రపోతున్నారు. ఆయన నిద్రలో పక్కకు తిరిగారు. బెత్త అంచుకు వచ్చారు. గిరిజ వంగి చప్పున ఆయన పడకుండా చెయ్యి అడ్డుపెట్టింది. కొద్దిసేపటికి ఆయన వెల్లకిలా తిరిగారు. రైలు వెళుతోంది. గిరిజకి ఆ రైలు చీకటి సముద్రంలో ఈదుకుంటూ వెలుగు తీరాన్ని వెతుక్కుంటూ వెళుతున్న ఆకాశ నావలా కనిపించింది. జీవితం ఎంత గమ్మత్తైనది. కొద్ది గంటల క్రితం ఈయన ఎవరో తనకి తెలియదు. ఇప్పుడు హైదరాబాద్ చేరే వరకు సంరక్షకురాలిలా బాధ్యత స్వీకరించింది తను. గిరిజ చూపులు మళ్ళీ రవి మీదకి వచ్చాయి. వీడి ఆపరేషన్ సక్సెస్ అవుతుందా? తను డబ్బంటే సమకూర్చుకోగలిగింది, కానీ ఆయుష్ అది భగవంతుడి చేతిలో ఉంది. ఆయన తన చల్లటి చూపు చూస్తాడా? ఒకవేళ రవికి ఏదైనా అయితే తనది ఇదే ఆఖరి ప్రయాణం. గిరిజ కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టయింది. ఆపరేషన్ రవి భవిష్యత్తు పట్ల కాదు, తన భవిష్యత్తుకి తీర్పు చెప్పబోతోంది. తూర్పున తెల్లవారుతోంది. గోదావరి ఎక్స్ప్రెస్ రాత్రంతా ప్రయాణం చేసి అలసిపోయిన దానిలా సెగలు కక్కుతూ వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. సాయన్న ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ వెతుకుతూ వస్తున్నాడు. రాజగోపాలరావు గారు అప్పటికి మేల్కొని అరగంట అయింది. స్టేషన్ దగ్గరికి వస్తుండగా ఆయన లేచి కూర్చున్నారు. నిద్రమత్తుగా అలసటగా ఉన్న ఆయన కళ్ళకి ఎదురుగా కూర్చుని ఉన్న ఒక అమ్మాయి, బాబుగారు ఎలా ఉంది అని పలకరిస్తుంటే ఆ అమ్మాయి ఎవరో చప్పున గుర్తు రాలేదు. గిరిజ నవ్వింది. మీరు ప్రయాణంలో ఏం హడావిడి చేస్తారో అనుకున్నాను, కానీ బాగా నిద్రపోయారు అంది. ఆయనకి తల దిమ్ముగా, ప్రాణం చాలా నిస్త్రాణగా ఉంది. ఆయనకి క్రమంగా తన సుస్థి ఈ అమ్మాయి సేవలో గుర్తుకు వచ్చాయి. నీ పేరు? సందేహంగా అడిగారు. గిరిజ చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రైలు అప్పటికే వచ్చి సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది. ఆయన ఓపిక తెచ్చుకుని లేచి కిటికీ దగ్గర కూర్చున్నారు. సాయన్న ఆయన్ని త్వరగానే చూశాడు. రవి లేచి నిద్రకళతో స్టేషన్లో సందడి గమనిస్తున్నాడు. రాజగోపాలరావు గారు సాయన్నని పెట్టెలోకి రమ్మనమని సైగ చేశారు. సాయన్న పెట్టెలోకి వచ్చాడు. అయ్యా, ఇదేమిటి ఇలా ఉన్నారు? అతి నీరసంగా వాడిపోయి ఉన్న ఆయన ముఖంలోకి చూసి గాబరాగా అడిగాడు. గుంటూరు నుండి బాగానే వచ్చాను. బెజవాడ స్టేషన్లో సుస్థి చేసింది. మళ్ళీ మిమ్మల్ని చూస్తాను అనుకోలేదు. దేవుడి దయవలన బ్రతికి బయటపడ్డాను. గుంటూరు నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మళ్ళీ బెజవాడ నుంచి వేరే ట్రైన్లో వస్తున్నట్లు టెలిగ్రామ్ వచ్చింది. అదే నాకు అర్థం కాలేదు. స్నేహితులు ఎవరైనా చూసి ఆపేశారేమో అనుకున్నాను అన్నాడు సాయన్న. రాజగోపాలరావు గారు అతని చేయి పట్టుకుని లేవబోతుంటే సాయన్న వారించాడు. ఆగండి, మీరు లేవకండి, నేను డ్రైవర్ని పిలుచుకువస్తాను అంటే గబగబా వెళ్ళాడు. మీరు ఎక్కడికి వెళతారమ్మా? సాయన్న వెళ్ళిన తర్వాత ఆయన గిరిజని అడిగాడు. గిరిజ బ్యాగ్లో నుండి కాగితం తీసి ఇచ్చింది. దోవ తెలుసా? ఈ ఊరు మేము రావడం ఇదే ప్రథమం. ఇంతలో సాయన్న వెంట డ్రైవర్ గబగబా వచ్చాడు. సాయన్న ఆయన బ్రీఫ్ కేసుని తీసుకున్నాడు. ఒకవైపు సాయన్న, మరోవైపు డ్రైవర్ భుజాలు ఆసరా ఇవ్వగా ఆయన వాళ్ళిద్దరి మీద బరువు ఆపి లేచారు. ఆయన కంపార్ట్మెంట్లో నుండి దిగబోయే ముందు
సాయన్నకు గిరిజను చూపించి, సాయన్న, ఈఎంఐ మూలంగానే నాకు సమయానికి డాక్టర్ సహాయం అందింది. పాపం చాలా శ్రమపడింది అన్నారు. సాయన్న గిరిజ వైపు కృతజ్ఞతగా చూశాడు. ఆయన, సాయన్న, డ్రైవర్ ఇద్దరూ పూర్తి ఆసరా ఇచ్చి నడిపిస్తుండగా ఎలాగో స్టేషన్ దాటి బయటికి వచ్చారు. గిరిజ, రవి కూడా వాళ్ళ వెంట బయటికి వచ్చారు. బయట ఆయన కోసం తెల్లటి పొడిగాటి కారు వేచి చూస్తోంది. డ్రైవర్ ఆయన్ను పట్టుకుని దాన్ని తలుపు తెరిచాడు. అందులో ఎక్కబోయే ముందు ఆయన సాయన్నతో, ఇదిగో సాయన్న, ఈ అమ్మాయి వాళ్ళకి ఈ ఊరు తెలియదట. నువ్వు ట్యాక్సీలో తీసుకెళ్ళి జాగ్రత్తగా ఇంటి దగ్గర దింపిరా. అడ్రస్ కాగితం ఆ అమ్మాయి దగ్గరుందట అన్నారు. అట్లాగేనయ్యా అన్నాడు. చూడు, ట్యాక్సీకి డబ్బులు నువ్వే ఇవ్వు. ఆయన గిరిజ వైపు చూస్తారు. వస్తానమ్మా అన్నారు. గిరిజ ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది. ఆయన జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసి గిరిజ చేతికి అందించారు. నీకేదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యి అన్నారు. గిరిజ కార్డు తీసుకుని తల ఊపింది. ఆయన కారులో కూర్చున్నారు. డ్రైవర్ డోర్ వేశాడు. తెల్లటి కారు రాజహంసలా రివ్వున వెళ్ళిపోయింది. సాయన్న వెళ్ళి టాక్సీ తీసుకువచ్చాడు. ఎక్కండమ్మా అన్నాడు. రవి, గిరిజ వెనక సీట్లో ఎక్కారు. అడ్రస్ కాగితం ఏదమ్మా అడిగాడు సాయన్న. గిరిజ బ్యాగ్ తెరిచి అడ్రస్ కాగితం తీసి ఇచ్చింది. మలక్పేట పోని అన్నాడు సాయన్న కాగితం చూసి టాక్సీ డ్రైవర్తో. టాక్సీ చాలా దూరం ప్రయాణం చేసింది. వీధులు దాటి మరుపులు తిరిగి చివరికి ఒక సందులో ఉన్న ఇంటి ముందు ఆగింది. సాయన్న అడ్రస్ కాగితం తీసుకుని, ఇదిగో ఇదే ఇల్లు అన్నాడు. గిరిజ, రవి దిగారు. అది 3 వాటాల ఇల్లు. మధ్య వాటా తాళం పెట్టి ఉంది. సాయన్న వెళ్ళి అడ్రస్లో ఉన్న పేరు రామలింగం గారు కావాలని అడిగాడు. పక్కవాటా వాళ్ళు వచ్చారు. ఆయన మనవరాలు పోయిందట, రాత్రి వాళ్ళ ఊరు వెళ్ళారు అని చెప్పారు. ఆ మాట వినగానే గిరిజ ముఖం వెలవెలా పోయింది. ఏం చేస్తారు మరి, ఇంకెవరైనా తెలుసా అని అడిగాడు సాయన్న. గిరిజ తెలీదన్నట్లు తల ఊపింది. ఇప్పుడెలా? రవి గిరిజ వైపు ఆందోళనగా చూస్తున్నాడు. గిరిజ క్షణం సేపు ఆలోచించింది. ఇక్కడెక్కడా సత్రాలు ఉండవా అంది. సాయన్న తలగొక్కున్నాడు. హోటల్స్ అయితే చాలా ఉన్నాయి, సత్రాలు ఉంటాయి కానీ నాకు తెలియవు. గిరిజ నిట్టూర్చింది. డాక్టర్ గారి దగ్గరికే సరాసరి వెళదామంది. అదెక్కడా? గిరిజ బ్యాగ్లో నుండి మరో కాగితం తీసింది. అందులో బెజవాడ డాక్టర్ గారు ఇచ్చిన రికమెండేషన్ లెటర్ ఉంది. సాయన్నకి అడ్రస్ చెప్పింది. మళ్ళీ 3 టాక్సీలో కూర్చున్నారు. దాదాపు 8 గంటలు అవుతుండగా డాక్టర్ గారు క్లినిక్కి వచ్చారు. బాయ్ క్లినిక్ ఊడుస్తున్నాడు. సాయన్నను చూసి, డాక్టర్ గారు 10 గంటలకి కానీ రారు అని చెప్పాడు. పర్వాలేదు, ఆయన వచ్చే వరకు కూర్చుంటాము అంది గిరిజ. వరండాలో బెంచి ఉంది. గిరిజ, రవి దాని మీద కూర్చున్నారు. నేను వెళ్ళనా? సాయన్న అడిగాడు. వెళ్ళు. అతను వెళ్ళబోతుంటే పిలిచింది. బ్యాగ్లో నుండి 20 రూపాయలు తీసి సాయన్నకిస్తూ, టాక్సీకి డబ్బు ఇవ్వు అంది. వద్దు, మా అయ్యగారికి మీరు చాలా సాయం చేశారుట. మీ దగ్గర టాక్సీ డబ్బులు తీసుకోవద్దన్నారు. వస్తాను అని సాయన్న వెళ్ళిపోయాడు. సాయన్న వెళ్ళిపోగానే రవి ఒక్కసారిగా ఏడవసాగాడు. ఏమిట్రా, ఏమిటి కంగారుగా అడిగింది. మనతో మధుమూర్తి రాలేదు, వాళ్ళు ఊళ్ళో లేరు. ఈ మహాపట్నంలో మనకు తోడు ఎవరక్క? గిరిజ తమ్ముణ్ణి దగ్గరికి తీసుకుంది. రవి, ఆ మాట అనకురా ప్లీజ్, దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని నువ్వు వినలేదు. నువ్వు బొంబేలు పెడకు, నేనున్నానుగా, నీకెందుకు అంటూ అన్నయించింది. రాత్రంతా ప్రయాణమే. రవి చాలా అలసిపోయాడు. ఆకలిస్తుందా అని అడిగింది. అవునన్నట్టు తల ఊపాడు. గిరిజ క్లినిక్ ఊడుస్తున్న బాయ్ని ఫ్లాస్క్ అడిగింది. ఫ్లాస్క్ లేదంటూ అతను 2 గాజు గ్లాసులు ఇచ్చాడు. ఇక్కడెక్కడైనా హోటల్ ఉందా అని అడిగింది. అదిగో ఆ ఎదురుగా ఉంది, అటు చూపించాడు. అక్కడ మొక్కల దగ్గర ఉన్న పంపు దగ్గర ఇద్దరూ ముఖాలు కడుక్కున్నారు. గిరిజ వెళ్ళి గ్లాసుల్లో కాఫీ తెచ్చి రవి చేత తాగించి తను తాగింది. రవి ఇక కూర్చోలేనట్టు బెంచి మీద పడుకున్నాడు. గిరిజ రవి వైపే చూస్తోంది. రవిని ఓదార్చడానికి ఇంత క్రితం ధైర్యవచనాలు గొప్పగా చెప్పింది కానీ తనకి కూడా లోపల మనసులో భయాందోళనలుగానే ఉన్నాయి. కానీ తనకి తానే ధైర్యం చెప్పుకోసాగింది. నేను పిరికితనానికి ఎందుకు పోవాలి? అనవసరంగా భయపడుతున్నాను. ఏం చేస్తాం? కొంతమంది జీవితాలు చూస్తే నా అనే అండదండలతో దబ్బు దస్కంతో వడ్డించిన విస్తర్లా ఉంటాయి. వాళ్ళు అదృష్టవంతులు. మరికొంతమంది బ్రతుకులు బాగా కష్టపడితే గాని ఆ విస్తర్లోకి అన్నీ సమకూరవు. కష్టపడే దీశక్తి గల ఏ వ్యక్తికైనా వెరపు అనేది ఆ చుట్టుపక్కల ఉండనే ఉండదు. 10 గంటలు అవుతుండగా డాక్టర్ గారు వచ్చారు. గిరిజ పరిస్థితి విని ఆయన జాలిపడలేదు, విసుక్కున్నాడు. ఇలాంటి కొత్త చోట్లకి వచ్చేటప్పుడు అలా ఒక్క అడ్రస్తో రాకూడదు, 2-3 అడ్రస్లు తెచ్చుకోవాలి. నేను ఆపరేషన్ సంగతి చూడగలను కానీ మిగతావన్నీ పట్టించుకునేందుకు నాకు తీరుబడేది. రవికి ఆపరేషన్ కూడా ఆయన చేయడు. బొంబాయి నుంచి స్పెషలిస్ట్ ఒక ఆయన వస్తున్నాడు.
అక్కడ ఆయన వారం రోజులు ఉండి ఇలాంటి కేసులు 4-5 చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన తన పని ముగించుకుని గిరిజని రవిని తీసుకెళ్ళి రవిని ఉస్మానియాలో చేర్పించాడు. గిరిజతో ఇక నా పని అయిపోయింది, అంతా వాళ్లే చూసుకుంటారు. నేను రేపు ఢిల్లీ వెళ్తున్నాను. అక్కడ నాకు కాన్ఫరెన్స్ ఉంది. వారం రోజుల వరకు తిరిగి రాను. ఆపరేషన్ ఎలా అయిందో అక్కడి నుంచి ఫోన్ చేసి తెలుసుకుంటాను అంటుండగా ఆయన కోసం ఎవరో వచ్చారు. ఆయన వాళ్లతో కలిసి వెళ్ళిపోయారు. రవికి హాస్పిటల్ దుస్తులు ఇచ్చి జనరల్ వార్డులో పడుకోబెట్టారు. గిరిజకి రవికి ఆ హాస్పిటల్ ఒక మహాలోకంలా ఉంది. ఎవరూ ఎదుటివారి మాట వినిపించుకోరు. ఎవరికి వారే హడావిడిగా పరిగెత్తుతున్నట్లు వెళ్ళిపోతున్నారు. అంతా తొందరే, ఒకటే హడావిడి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేక సదుపాయాలు చేయాలి. ఇలాంటి చిన్న చిన్న వాళ్లను నిదానంగా చూసే తీరిక వాళ్ళకి ఎక్కడుంది? రవి గిరిజను పట్టుకుని వదల్లేదు. అక్కడ మంచాల మీద పడుకున్న రోగుల్లో దీనత్వం చూడడానికి వచ్చేవారి ముఖాల్లో బాధ. మొత్తానికి అందరి ముఖాలు ఏదో బాధను భరిస్తున్నట్లే ఉన్నాయి. అది జనరల్ వార్డు. ప్రతి రోగికి పక్కనే సాయంగా ఒకరిని ఉండేరిస్తారు. ఈ మాట వినగానే గిరిజ హమ్మయ్య అనుకుంది. రాజగోపాలరావు గారు ఊరు నుంచి వచ్చి 4 రోజులైంది. ఆయన ఈ వారం రోజులు ఫ్యామిలీ డాక్టర్ గురుమూర్తి చికిత్సతో బాగా కోలుకున్నారు. ఆయనకి సుస్థి చేసిందని తెలిసి చూడటానికి పోయే వారి సంఖ్య ఈరోజే కాస్త తగ్గింది. తాతయ్య సుస్థి పడ్డారని తెలియగానే చందు కూడా కంగు తిన్నాడు. ఈ వారం రోజులు దగ్గరే ఉండి శుశ్రూషలు చేశాడు. ఆయన మనవడిని చూస్తూ అన్నారు, చందు, నువ్వు ఇంటి పట్టున ఉండాలంటే ఎప్పుడూ నాకేదైనా సుస్థి ఉండాలన్నమాట అన్నారు. అవేం మాటలు తాతయ్య. ఇలా రా. చందు దగ్గరగా వచ్చాడు. ఇలా కూర్చో. చందు మంచం మీద కూర్చున్నాడు. ఆయన చందు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అనునయంగా అన్నారు, నాకింకా భూమి మీద నూకలున్నాయి కాబట్టి బ్రతికి బయటపడ్డానని అనుకో. అదే రోజు నాకు ఈ రుణం తీరిపోయినట్లయితే. చందు మాట్లాడలేదు. ఈయన తాపత్రయం ఏమిటో అతనికి అర్థం కాదు. హాయిగా 75 సంవత్సరాల జీవితాన్ని సకల సుఖాలతో అనుభవించాడు. ఇంకా ఎందుకు ఆరాటం? నీ పెళ్ళి అయిపోతే నాకు ఎప్పుడూ ఎక్కడ పోయినా దిగుల్లేదు. చందు లేవబోయాడు. ఆయన చెయ్యి పట్టి ఆపడంతో మళ్ళీ కూర్చున్నాడు. ఆయన అన్నారు, చందు, నా మాట ఒక్కటి విను. ఈ సృష్టిలో ప్రతిదానికి ఒక నియమం ఉంది. ఈ ప్రాణం అనేది ఉంటే మనం తల్లిదండ్రుల దగ్గర ఎలా పుచ్చుకుంటామో మళ్ళీ మన పిల్లలకి మన ద్వారా సంక్రమించనియాలి. వృద్ధి చెందడం అనేది ఈ ప్రకృతి లక్షణం. నీకు పెళ్లి మీద ఎందుకు ఇష్టం లేదో నాకు అర్థం కాదు. కనీసం నువ్వు ఈ ఇంటిని గురించి అయినా ఆలోచించాలి. ఈ ఇంటి ఆచార వ్యవహారాలుగా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. వాటిని శ్రద్ధగా నెరవేర్చే వ్యక్తి కావాలి. ఈ ఇంటిని ఏళ్ల తరబడి అంటిపెట్టుకుని విశ్వాసంగా మసులుతున్న వ్యక్తి సాయన్న. మాలి, వంట మనిషి, పని మనిషి లాంటి నౌకర్లు ఉన్నారు. వాళ్ళ మంచి చెడ్డలు చూసేటందుకైనా మనిషి కావాలి. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ బాధ్యతలు ఎవరు చూస్తారు? వాటికి ఒక మనిషిని పెట్టుకుంటే సరిపోదా తాతయ్య? ఆయన అసహనంగా చూశారు. నువ్వు పెళ్లి చేసుకోకపోతే ఈ వంశం ఎలా నిలుస్తుందిరా? దానికేముంది? అనాథ శరణాలయం నుంచి ఎవరైనా తెచ్చిపెట్టుకుంటే సరి. ఏం మాటలు రావి? నువ్వు మతుడినే మాట్లాడుతున్నావా? ఆయన కోపంగా లేవబోయారు. ఓకే, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కాదు. నువ్వు అసలే నీరసంగా ఉన్నావు, ఆవేశపడకు. చందు తాతగారి భుజాలు పట్టుకుని వెనక్కి ఆనించి పడుకోబెట్టారు. ఎప్పుడు అడిగినా తర్వాత అంటావు. ఆ తర్వాత ఎప్పుడు వస్తుందో నాకు తెలియకుండా ఉంది. ఈ లోపల నా జీవితం తెల్లారిపోయేట్లు ఉంది. అనాథాశ్రమం నుంచి తెచ్చిపెట్టుకుంటాడట. మన వంశం పేరు ప్రతిష్ట. చందు బోరుగా చూశాడు. ఇంతలో ఫోన్ మోగింది. మళ్ళీ తీశాడు. ఏమిట్రా రమేష్? నిజంగానా? అతని ముఖం మతాబులా విరిగిపోయింది. ఫోన్ పట్టుకునే తాతగారి వైపు తిరిగాడు. తాతయ్య, ఈరోజు గుర్రపందాల్లో మన స్వీట్ డ్రీమ్ గెలిచిందట. చీర్స్ అని ఫోన్లోకి రమేష్, నేను ఇప్పుడే వస్తున్నానురా, మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం అని ఫోన్ పెట్టేశాడు. తాతయ్య, నేను నీకు రాత్రికి ఇక కనిపించను, ఇప్పుడే చెప్పేస్తున్నాను, గుడ్ నైట్, టాటా అనేసి వెళ్ళిపోయాడు. రాజగోపాలరావు గారు నిట్టూర్చారు. వాడి కాలు క్షణం ఇంట్లో నిలవదు. ఒకవేళ నిలిచినా ఆ రాకాసులు ఊరుకోరు. రమ్మనమని పిలుస్తారు. వాళ్ళు పిలిచారంటే చందు పగ్గాలు వేసి పట్టుకున్నా ఆగడు. తెంచుకుని పారిపోతాడు. ఈ కళ్ళతో వీడి పెళ్ళి అనేది చూస్తానా? ఫోన్ మళ్ళీ గణగణలాడింది. మేనేజర్ వచ్చి తీశాడు. డాక్టర్ గారు చేశారండి, మీకే అంటూ ఫోన్ తెచ్చి అందించాడు. హలో అన్నారు ఆయన. అవతల నుంచి వినిపించింది. మీరు చెప్పిన పిల్లాన్ని గురించి ఎంక్వైరీ చేశానండి, ఈ రోజుకి తెలుసుకోగలిగాను. ఈరోజు ఉస్మానియాలో 2 హార్ట్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఒకటి 40 సంవత్సరాల స్త్రీ, ఈ ఊరే. రెండోది 14 సంవత్సరాల కుర్రాడు, పేరు రవి అట, ఊరు విజయవాడ. ఈ వివరాలు వినగానే ఆయన ముఖం వికసించింది. వాళ్లే అన్నారు ఆయన. డాక్టర్ గారు ఫోన్ పెట్టేశారు.
సాయన్న, నా ఉత్తరీయం ఏది, నా చెప్పులెక్కడా అని కేకలు పెట్టారు. ఆ రోజు స్టేషన్లో తను చాలా నిస్సత్తువలో ఉండి ఆ అమ్మాయిని దించి రమ్మని సాయన్నకి అప్పచెప్పారు. ఇంటికి వచ్చిన తర్వాత తను మంచం మీద నుంచి లేవలేదు. డాక్టర్ రావడం, తన సుస్థి గురించి అడగడం, ఎక్స్రేలు, రక్తపు పరీక్షలు చూడడానికి వచ్చేపోయే పరామర్శకులు, వీటితోనే 2-3 రోజులు ఊపిరాడలేదు. 4వ రోజున ఆయనకి కాస్త ఒంటరితనం చిక్కినప్పుడు సాయన్నని గిరిజ గురించి అడిగారు. అడ్రస్ తేలిగ్గా దొరికిందా? ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దింపావా? ఏమని చెప్పింది? బత్తాయి రసం తీస్తున్న సాయన్న జరిగిందంతా చెప్పాడు. అది విని రాజగోపాలరావు గారు విస్తుపోయారు. అరెరే, ఎంత పని జరిగింది? వాళ్ళు లేకపోతే సరాసరి మన ఇంటికి తీసుకురాకపోయావా అన్నారు. సాయన్న తలగొక్కున్నాడు. నాకు తోచలేదండి. ఆ అమ్మాయి గారు కూడా అదేమీ అనలేదు. రాజగోపాలరావు గారు అప్పటికప్పుడు సాయన్నకి కారు ఇచ్చి ఆ డాక్టర్ గారి క్లినిక్కి గిరిజ వివరాలు తెలుసుకోవడానికి పంపారు. అరగంటలో సాయన్న తిరిగి వచ్చాడు. డాక్టర్ గారు ఊళ్ళో లేరండి, ఢిల్లీ కాన్ఫరెన్స్కి వెళ్ళారట. వారం రోజుల వరకు తిరిగి రారుట. ఆ అమ్మాయి గురించి, ఆ కుర్రాడి గురించి తెలియదట. నర్స్ లీవ్లో ఉండి వచ్చిందట, ఆమెకి తెలియదట. ఇది వినగానే ఆయన మరీ కృంగిపోయారు. ఆయనకి మాటమాటికి గిరిజ ముఖమే కళ్ళ ముందు కనిపిస్తోంది. గిరిజ గుర్తుకు వస్తే తనని తానే క్షమించలేనంత సిగ్గుగా ఉంది. పాపం తనకి సుస్థి చేసినప్పుడు ఆడపిల్లననే వెరపు లేకుండా రైలు వెళ్ళిపోతుందనే విషయం కూడా లెక్క చేయకుండా ఎంత ఆదుకుంది. తన మూలంగా వాళ్ల పెట్టె కూడా పోయింది. ఇంత ఉపకారం చేసిన అమ్మాయిని ఈ ఊరు రాగానే తను సంబంధం లేనట్లుగా వదిలేసినట్లయింది. చిచి, ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన తనకి తానే సిగ్గుపడ్డాడు. చివరకు అమ్మాయి మీద కోపం వచ్చింది. తన విజిటింగ్ కార్డు కూడా ఇచ్చాడు. ఒకసారి ఫోన్ చేయకూడదు? ఆయన ఎందుకో గానీ ఆ విషయం అంతటితో వదిలేయలేకపోయారు. ఆ కుర్రవాడికి పెద్ద ఆపరేషన్ జరుగుతుంది. ఆ అమ్మాయికి తోడెవరూ లేరు. ఈ ఊరుకు కొత్త అని చెప్పింది. ఒకసారి చూసి ధైర్యం చెప్పి రావాలని ఆయనకి మహా తపనగా ఉంది. చివరికి మర్నాడు తనని పరీక్ష చేస్తున్న డాక్టర్తో గిరిజ గురించి, రవి గురించి చెప్పేశారు. డాక్టర్, మీరు పెద్ద డాక్టర్లు పలుకుబడి ఉన్నవారు. కాస్త ఎంక్వైరీ చేస్తే తెలుసుకోలేకపోరు. ఆయన రవి పేరు, ఊరు, వ్యాధి వివరాలు నోట్ చేసుకున్నాడు. 2 రోజుల అనంతరం ఆయన ఈరోజు ఫోన్ చేసి ఆ వివరాలు చెప్పారు. రవికి ఈరోజే ఆపరేషన్ అయిందట. బొంబాయి నుంచి వచ్చిన స్పెషలిస్టు చేశారు. ఆ మాట వినగానే రాజగోపాలరావు గారు వెంటనే సాయన్నను తోడు తీసుకుని బయలుదేరారు. గిరిజా కళ్యాణం నవలలో నుంచి 3వ భాగాన్ని విన్నారు కదండి. మిగతా కథని తర్వాతి భాగంలో విందాం. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.